ఏం బాబు మీరేనా కొత్తగా వచ్చింది? అవును మేడం. ఇంకో అతనేరి? ఇతనే మేడం. ఇతనేంటి వెర్రి మొహంలో వెరైటీగా ఉన్నాడు? వెర్రి మొహం కాదు, నా మొహమే. ఆహా, అది సరే గాని మందు సిగరెట్ కొట్టే అలవాటు ఏమైనా ఉందా? లేవు మేడం. ఆహాహా, తాగొద్దని కాదు, ఓవర్ గా తాగి వామిటింగ్ చేసుకొని పెంట పెట్టొద్దని. సరే, మీకేం ఇబ్బంది లేదు? అబ్బే లేవు మేడం. ఇంకోది ఏమీ లేవు మేడం. మేడం అనొద్దు, ఆంటీ అని పిలిస్తే చాలు. సరే అండి. అవును, మీ పేర్లేంటి? నా పేరు సాంబా ఆంటీ. ఆహా, మరి అతగాడి పేరు? పీకే హ? పీకేనా? అంటే కుమార్. పీకే. ఏమయ్యా, నీ పేరు పీకే అయినంత మాత్రాన్ని ఏది పడితే అది పీకేస్తావా? చూపించండి అయ్యా కొంచెం. ఆడు కొంచెం కుదురుగా ఉండలేడు మేడం. అయితే కొంచెం కుడితి తాగించండి అయ్యా, కుదుట పడతాడు. సరే, నేను వస్తా బాబు. మళ్ళీ రాకండి. వాట్ బ్రో, ఆంటీ మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే తేడా కొట్టేది తెలుసా? చిల్ బ్రో, ఏదో సిగ్గుతో కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో పీకేచా. తెలిసిందిరా, నీ పేరు పీకే అంటే పప్పు కుమార్ కాదు పిచ్చ కంగారు అని ఇప్పుడే అర్థమైందిరా. పిచ్చాడా? ఈడో పిచ్చోడు, ఈడనక ఈడొకడు సరిపోయారు. ఏంటిది? బాత్రూమ్ బాగా బిజీగా ఉంది, పొదల్లైతే హ్యాపీగా ఉంటుందని వెళ్తున్నా. నీ రాత్రి నైంటే పొద్దున్న నైంటే వాటర్ తక్కువైందని ఫీల్ అయ్యాడు. ఫ్రీ అయిపోయింది. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే. అబ్బా, పొదల్లో అవుతుంది అనుకున్న హాయే వేరు. గాల్లో ఏంటి పొద్దు పొద్దునే మొదలెట్టేసావా? పొద్దునే కదా మొదలెట్టాల్సింది. అదేం లేదంటే వాడిని పూల మొక్కలకు నీళ్లు పోయిరా అంటే పైప్ తో పోస్తే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతాయని బాటిల్ తో పోస్తున్నాడు. పిచ్చినారేదవా. ఏంటంటే మీరు ఇలా వచ్చారు? ఏం లేదు, మా పెద్దమ్మాయికి డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి. మీలో మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ట్యూషన్ చెప్తారని. బ్రో డిగ్రీలో టాపర్. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ట్యూషన్ చెప్తారా? నో ప్రాబ్లం ఆంటీ. ఈజ్ ఇట్? ఇదిగో, రేపటి నుంచి ఇలా పూల మొక్కలకి నీళ్లు పోసావంటే నీ ఉంటా బాబు. థ్యాంక్ యూ. ఒరే దరిద్రుడా, బాటిల్ ఎక్కడే పడేయచ్చుగా, రేపటికి మళ్ళీ పనికొస్తుందని. ఏంటి బ్రో తెగ చదువుతున్నావు ఆ మంత్రాలా? ఓ భక్తి గీతాలా? ఏంటంటే ఇలా వచ్చారు? ఏంటి సాంబా, మా అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి రావట్లేదు? అదేం లేదంటీ, మా ఇంట్లో ఇబ్బంది అయితే మీ రూమ్ లో చెప్పుకోవచ్చు కదా ట్యూషన్. ఓకే ఆంటీ. సరే బాబు, ఇది చిన్న పిల్ల, బెదిరించకుండా కొంచెం ప్రేమగా చెప్పు. అలాగే, తప్పకుండా. అలాగే దానికి ఏదో బుక్స్ కావాలంట, నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళొచ్చు కదా? తీసుకెళ్తానండి. వెళ్ళు, సాంబాతో వెళ్ళి కొనుక్కో. ఓకే, వాళ్ళే ఛాన్స్ దొరికిందిరా. అలాగే, మీరు వెళ్ళండి. ఆంటీ, నన్ను కూడా ఏమన్నా నేర్పియమంటారా? చేసుకోండి చేసుకోండి, రొమాన్స్ చేసుకోండి. మా అమ్మతో చెప్తా. మీ అమ్మకి చెప్తావా? నేను మీ అమ్మతో చెప్తా. ఇక్కడ ట్యూషన్లు కాదు, మసాజ్ కోచింగ్లు నడుస్తున్నాయని. సాంబా, వీళ్ళు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. సాయంత్రం 6:30కి అవుట్ హౌస్కి వచ్చి అక్కడ ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఓకే? వెళ్ళు 6:30కి. మీరు ఎంత డిస్టర్బ్ చేసినా ఆ అమ్మాయి నాదే. వస్తా. రాసి పెట్టుంటే ఏం చేయగలుగుతాం? చిచ్చి, ఇలా బాగుచేయడం మన వల్ల కాదు. అలా ఆ దయ్యాలు మీరే అని తెలుసుకొని మీ తాట తీద్దామని వచ్చాం. వాట్ బ్రో? చిల్ బ్రో, నీ గొప్పతనమే కాదు, నీ బాధలు కూడా వీళ్ళకి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. అరే, మిమ్మల్ని చంపాలంటే ఒక్క క్షణం చాలు, కానీ అలా చంపితే మజా ఏముంటది? అందుకే కొంచెం కొంచెంగా శిక్షలు విధిస్తాం. సార్, మీరు విధించే శిక్షలు ఎలా ఉంటాయి సార్? అపోయ్, సోదాపి మీ ఆఖరి కోరికలేంటో చెప్పండి.
సార్ దెయ్యాలని ఒకేలా ఉంటాయా లేకపోతే వెరైటీగా ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా? అబ్బో అబ్బో దయ్యాలు ఎలా ఉంటాయో తెలియకుండానే దయ్యం వేషం వేసావా? నీ అబ్బా రాయ్, కోరికలు కోరుకోనరా అంటే క్వశ్చన్లు వేస్తారా? చంపేస్తా. బ్రో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఎంటర్టైన్మెంట్ పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. సూపర్ బ్రో, అదిరిపోద్ది. సార్ మాకే పాపం తెలియదు సార్. ఈ ముసళ్ళకే మమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇప్పించి దెయ్యాల నాటకాలు ఆడమని చెప్పాడు సార్. వీరికి 3 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. అవునా? అవును సార్, నా టమాటోని కూడా మోసం చేసి ఈ పనిని నేర్పించి నాతో కూడా మోసాలు చేయించింది ఈ ముసలాడే సార్. సాంబా గారు సాంబా కాదు, దగడ్ దగడ్ సాంబా. దగ్గుడు సాంబా గారు సార్ ఈ ముసలాడు మిమ్మల్ని దగ్గుతున్న సాంబా అంటున్నాడు సార్. రాయ్, అది దగ్గుడు తుమ్ముడు కాదు, దగడ్ దగడ్ సాంబా. ఓకే సార్. ఒరే నన్ను ఎందుకు రాయిలా ఇరికిస్తావు సార్? ఆ దగ్గుడు పలకటం రావటం లేదు, వచ్చి సాంబా గారు అని పిలుస్తాను సార్. సాంబా గారు సార్ చూసారా సార్ ఇప్పుడు మిమ్మల్ని సాంబార్ గాడు అంటున్నాడు సార్. సాంబారో పప్పో పులుసో కాదురా, సాంబా సాంబా. అది అలా పిలవాలి. ఒరే ఎందుకురా మాటకి కొట్టిస్తావు? వీడు మాకు సరిగ్గా కమిషన్ కూడా ఇవ్వటం లేదు సార్. అవును సార్ వీడు చాలా డేంజర్ అండి. అవును సాంబ గారు, వీడు చాలా డేంజర్. అంతా వీడు దోచేసి అరవో కోసం మాకు వేస్తూ ఉంటాడు సార్. చూసావా ముసలోని ఎలా ఇరికించాను? భలే ఇరికించా. దీనమ్మ, వీళ్ళందరూ నన్ను విలన్గా చేసేస్తున్నారు. ఏం చెయ్యాలి ఇప్పుడు? సార్ వీళ్ళందరూ నేరం నా మీద నెట్టేస్తున్నారు. వచ్చిన దాంట్లో అందరూ సమానంగా పంచుకుంటాం. మా అందరికి అసలే అడ్డు ఈ మోహినియే సార్. దీని మీద నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువై. నువ్వు అమలుడు కాదురా అంటే దీన్ని కూడా రేయ్ రేయ్ సిగ్గుపడతావేంట్రా, సిగ్గు ముసలక్క. చచ్చావురా నా చేతిలో. రే ముళ్ళ పందిన కొడక, నీతో పందులు కూడా సంసారం చెయ్యురా. అలాంటిది నేను సిగ్గులేని బొగ్గు మొహమ్మద్ రష్టపోడా నిన్ను బుగ్గిచ్చేస్తాడ్రా. దిస్ ఇస్ టూ మచ్ మోహిని. నేను నిన్ను ఏంట్రా ఏంటి మళ్ళీ ఏంట్రా? ఆగరా. మాట్లాడితే గ్యాప్ రాదా? దానికే కొడతావా? నా మాట పూర్తిగా వినవా? నేను నిన్ను దేవతలా పూజించాను, అందుకే కదా అన్ని మీదేసుకున్నాను. సార్ దానికి చెప్పండి సాంబా గారు, కింద మీద పులుసు కార్చేస్తుంది. ఓ అమ్మా, అరే మీరు మామూలు దొంగన బిడ్డలు కాదురా, ఒక్కరికి మించొకరు. రాయ్, ఫస్ట్ వీళ్ళిద్దరు సంగతి చూడు, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. రేయ్, పదండ్రా పదండి పదండ్రా. హాయ్, స్టార్ట్ చేయి బ్రో. బ్రో వీళ్ళతో ఏం చేపించమంటావు? కుర్చీలో కూర్చోవడం వచ్చా? ఇంత ఈజీ పనిష్మెంటా? ఓకే సార్. నీకు కొంచెం కొవ్వు ఎక్కువ. థ్యాంక్ యూ. దాంట్లో ఎంతసేపు కూర్చోగలవు? ఎంతసేపు అయినా కూర్చోవచ్చు సార్, దాందే ఉంది. రాయ్, వీళ్ళను గంటన్నర సేపు ఆ కుర్చీలో కూర్చోబెట్టు. గంటన్నర సేపు కూర్చోలేమా? టూ మచ్ సార్. అంత ఆవేశం వద్దురా, అందులో ఏదో తెలియని ట్విస్ట్ ఉండదు. అది తెలిసాక దోల తీరిపోద్ది. చాలండి. రాయ్, ఆ బల్లకు జానెడు దూరంలో గోడ కుర్చీ వేయి. గోడ కుర్చీ అంట, మనకు అలసట వచ్చినప్పుడు బల్ల మీద కూర్చోవచ్చు. Oh my God. Enjoy. వెళ్ళండి. నేను ముందే చెప్పా ఇలాంటిది ఏదో ఉంటుందని. రాయ్, ఏంట్రా గుసగుసలు? సాంబా గారు, అందరిలో నేను కూడా తప్పు చేశాను సార్. దయచేసి నన్ను వదిలేస్తే పెడితే ఎక్కడికి వెళ్తావమ్మా? మా ఊరు వెళ్ళిపోతా సార్. ఆ, మరి చేసిన తప్పులకు దోచిన డబ్బులకు శిక్ష ఎవడు అనుభవిస్తారా? అది నా కష్టానికి వచ్చినటువంటి ఫలితానికి వచ్చినటువంటి రెమ్యునరేషన్ సార్. దీనికి శిక్ష కష్టం అంటే ఎలా సార్? దిస్ ఈస్ నాట్ ఫైన్ సార్. ఇవన్నీ నీ తెలివితేటలు అన్నమాట. అయితే దీంట్లో నీ పాపం ఏమీ లేదంటావు. అదేంటి సార్, దస్ ఈస్ మై వర్క్, మై మనీ, మై ఓన్ సార్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంగ్లీషా బ్రో? వీడి ఎంగిలి మాటలు నాకు మింగిలి కావడం లేదు. ఉత్తమ ఏకులు కాదు, ఎర్రగా కాల్చి
కింద పెట్టు. కాలిపోతుంది అంతే. సాంబా గారు, మేము తప్పు చేసామని ఒప్పేసుకుంటున్నాం సార్. స్వచ్ఛందంగా లొంగిపోతాం సార్. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. శిక్షకు భయపడి ఒప్పుకుంటున్నావా లేక నిజంగానే నిజం ఒప్పుకుంటున్నావా? నిజంగానే నిజం ఒప్పుకుంటున్నా సార్. రాయ్ 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 రాయ్. అబ్బా, నా ముందే నీ వేషాలొద్దు. రాయ్ నువ్వు కానీరా. యా, వడవేమన్నా పెద్ద మనిషితో మాట్లాడారే. అబ్బో. ఇది తప్పితే ఇంకోటి లేదా సార్? రాయ్ కూర్చో. కూర్చుకుంటే సార్. చూడండి. కూర్చో. రాయ్. నెక్స్ట్. నెక్స్ట్ బ్రో, ఈ పోలీసోడు పిచ్చోడు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. వీళ్ళిద్దరిని ఒకటేసారి వేద్దామా? తీసురా. ఆ. బాగుందా? సూపర్ కదా. బాగుదా? చేయండి, ఏం కదా, చెయ్యండి. ఇదేం పనిష్మెంట్ రా బాయ్? ఇంకా ఇవేంద్రా మూలలు? అరే పనిష్మెంట్ అంటే సీట్ కింద మూలలు పెడతారా బాయ్? బ్రో పనిష్మెంట్ ఎలా ఉంది? భలే ఉంది. కూర్చోరా బాయ్. కూర్చోండి. ఇదేం శిక్షరా బాయ్? పోలీస్ బ్రో, దాదా బ్రో, పోలీస్ పోలీస్. దేవుళ్ళ కనిపించారు సార్. లోపల దయ్యాలు కుమ్మేస్తున్నాయి సార్. కాపాడండి సార్ ప్లీజ్. మీరు ఎలాగైనా కాపాడండి సార్. మేము కూడా దయ్యాలమే. ఏ పిచ్చోడా, రారా, తీసుకో కట్టేయ్. అనుకుంటున్నారా? అదిగో అక్కడ ఉన్నారా? తీసుకోబడి ఆడేడి పోతాడు రా, ఇడు ఉన్నాడుగా. ఇంక రూమ్ తీసుకోపోరి. తీసుకోరి. ఒరే పాపి ధర్మ, మీ అందరికో సర్ప్రైజ్ ఇవనా? రండ్రా. ఏయ్, ఇప్పుడు నేను మీ గోత్రనామాలు చెప్తా వినండ్రా. తప్పుడు దందాలు చేసే ధర్మరాజు ఆలియాస్ సుబ్బరాజు, డ్రామా కంపెనీ నడిపే మోహిని ఆలియాస్ రత్తాలు, అబ్బబ్బబ్బబ్బబ్బా రాధా ఆలియాస్ రంబా, ఊర్వశి ఆలియాస్ ఉర్మిళ, బ్రోకర్ పనులు చేసే లోఫర్ గాళ్ళు మీరు, చిల్లర పని చేసే చిల్లరగాళ్ళు వాళ్ళు. ఇదిరా మీ భాగవతం. రాయ్, ఈ పోలీసోడు పిచ్చి ఈ పిచ్చోడు పిచ్చి రెండు వదలగొడతాను రా. చెప్తాను నా పిచ్చ నా కొడుకులారా. రాయ్, మీలో మీకు ఏ సంబంధాలు లేకపోయినా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతూ మమ్మీ డాడీలుగా, పోలీసోడు పిచ్చోడిగా, అక్క చెల్లెలిగా, వాళ్ళిద్దరికీ వీళ్ళిద్దరు పెళ్లి కొడుకుల్లా భలే నటిస్తున్నారా. మీరంతా ఒక ముఠాగా చేరి ఈ సిటీలో ఎవరూ లేని ఇళ్లలోకి చొరబడి వాటిల్లో దయ్యాలున్నాయని నమ్మించి 100ది 10కి అమ్మించి, ఎవరైనా ఎదురు తిరిగితే రౌడీలతో కొట్టించి, లంచగొండీలతో మీరు గొప్పవాళ్ళుగా చెప్పించుకొని అక్రమంగా అడ్డగోలుగా బోలెడంతా సంపాదించి బాగా ఎంజాయ్ చేస్తూ ఊరు మీద పడే ఊర పందుల్లో తయారయ్యారు కదరా. సార్ మమ్మల్ని క్షమించండి సార్. Shut up. క్షమించరాని తప్పు చేసి క్షమాపణ అడుగుతున్నారా? సిగ్గుగా లేదు? రాయ్,
అయినా నా స్కూల్లో క్షమించడాలు ఉండవు, ఓన్లీ శిక్షించడాలే. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్, ఓన్లీ పనిష్మెంట్. సార్ మమ్మల్ని ఏదో టార్గెట్ చేశారో తెలుసుకోవచ్చా సార్? ఆ? మీలాంటి దగులు బాజీల వల్లే మా బ్రో ఇలా మారాల్సి వచ్చింది. మా బ్రోని కొంతమంది దొంగన ఎదవలు ఏం చేశారో తెలుసా?